ఆదిలాబాద్ రైతుల అంశం ప్రధానంగా ప్రభుత్వం సీరియస్గా తీసుకుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా జిల్లా కలెక్టర్ షా పూర్తిగా దీనిపై మానిటరింగ్ చేస్తూ ఎటువంటి అసౌకర్యం కలగకుండా రైతులకు నాణ్యమైన విత్తనాలు అందే విధంగా ప్రయత్నం చేస్తారు. అయితే మనము చూడొచ్చు ఎక్స్క్లూజివ్గా ప్రధానంగా కలెక్టర్ విజిటింగ్ సంబంధించి చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఫర్టిలైజర్ షాపుకు నేరుగా కలెక్టర్ వచ్చేసి మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి. ఎవరైతే డీలర్ ఉన్నారో డీలర్లతో కలెక్టర్ నేరుగా మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎవరికి ఇబ్బంది లేకుండా, ప్రధానంగా ఆదిలాబాద్ రైతులకు ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో విత్తనాలు అందుబాటులో ఉండే విధంగా అందరూ ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా ఇప్పటికే అన్ని కంపెనీలకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి స్థాయిలో చేశాము. కంపెనీల నుంచి అతి త్వరలో విత్తనాలు కూడా వస్తాయని చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. దీంతోపాటు నిన్న ఆర్టీవీతో కలెక్టర్ ఎక్స్క్లూజివ్గా మాట్లాడే ప్రయత్నం చేశారు. మాట్లాడుతూ 7 తారీఖు లోపు ప్రధానంగా ఇప్పటికే 1,20,000 పైచీలకు వాళ్ళు వాడుతున్న బీటీని తెప్పించిన పరిస్థితి. తులసి సంబంధించిన ఏదైతే పత్తి విత్తనం 569 ఉందో దానికి తెప్పించిన పరిస్థితి కనబడింది. అయితే దీంతోపాటు ఇంకా దాదాపుగా 80,000 పైచీలకు ప్యాకెట్లు తెప్పించే ప్రయత్నం చేస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న రైతులు ప్రధానంగా 4 లక్షల ఎకరాల్లో ఇప్పటికే పత్తి సాగు చేస్తున్నారు. దానికి సంబంధించి 3 లక్షల ఎకరాలకు సంబంధించిన రైతులు ఇప్పటికే పత్తి విత్తనాల ప్యాకెట్లు కొనుగోలు చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇంకా 1,00,000 ఎకరాల పైచీలకు సంబంధించి రైతులకు అతి త్వరలో పత్తి విత్తనాలు అందే విధంగా మేము అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఎవరు కూడా అధైర్యపడద్దు. ముఖ్యంగా ప్రభుత్వం కూడా అన్ని ఏర్పాట్లు చేస్తుంది, జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నామని చెబుతున్న పరిస్థితి. అయితే విత్తనాలకు సంబంధించి కొంత అసౌకర్యం ఉంది. అసౌకర్యంలో భాగంగా మేము దీనికి మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి. ఇదే కోణంలో ముఖ్యమైన అంశం దీంట్లో చెప్పే ప్రయత్నం చేశారు జిల్లా కలెక్టర్. మహారాష్ట్ర నుంచి కొంతమంది రైతులు రావడం వల్ల పూర్తిగా కొంత ఇబ్బంది జరుగుతుంది. అయితే మహారాష్ట్ర రైతులకు కాకుండా ముందుగా తెలంగాణ రైతులకు ఆ విత్తనాలు అందే విధంగా ప్రయత్నం చేస్తున్నాం. ఎవరికి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ షా చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. దీంట్లో భాగంగా అందరు డీలర్లతో మాట్లాడుతున్నారు. డీలర్లతో మాట్లాడి సమస్య పరిష్కారం అయ్యే దిశగా రైతుల ఆందోళన లేకుండా రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం నేరుగా కలెక్టర్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఫర్టిలైజర్ షాపులను విజిట్ చేస్తున్నారు. ఫర్టిలైజర్ షాపులను విజిట్ చేస్తూ అందరితో మాట్లాడుతున్నారు. ప్రధానంగా రైతులకు సంబంధించి రైతులకు భరోసా కల్పించే ప్రయత్నం జిల్లా కలెక్టర్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. రైతులతో పాటు కలిసి రైతులతో మాట్లాడుతూ రైతులకు కావలసిన బీటీని, రైతులకు కావలసిన విత్తనాలను పూర్తి స్థాయిలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే నకిలీ విత్తనాలు కూడా కొంత ఇబ్బంది పెడుతున్నాయి. నకిలీ విత్తనాలకు సంబంధించిన ఇప్పటికే అన్ని సీరియస్ మానిటరింగ్ చేస్తున్నాం, ఇబ్బంది లేకుండా చేస్తున్నామని చెప్తున్న పరిస్థితి. ఒకసారి సార్తో మాట్లాడిద్దాం. ప్రాక్టికల్గా నేరుగా ఫర్టిలైజర్ షాప్కి వచ్చిన పరిస్థితి కనబడుతుంది. సార్ ఎట్లుంది సార్? అంటే ఇప్పటికే డీలర్లతో మాట్లాడుతున్నారు, రైతులతో మాట్లాడుతున్నారు, రెస్పాన్స్ ఎట్లుంది? సో రైతులకి ఈరోజు ఇంటరాక్షన్ చేయడం జరిగింది. మన దగ్గర ఇక్కడ శ్రీనివాస ఫర్టిలైజర్ చాలా ఒక పెద్ద ఎత్తున డీలర్ షాప్ ఉంది. సో అయితే ఒకటి నిన్న కూడా మీకు చెప్పడం జరిగింది, వాళ్ళకి కావాల్సిన అన్ని వెరైటీస్ జిల్లాలో ఉన్నాయి. సో మనకి కావాల్సిన 10,40,000 ప్యాకెట్స్ ఏవైతే కావాలో 4,16,000 ఎకరాలు సంబంధించిన దానికి ఇప్పటివరకు 10,40,000 ప్యాకెట్స్ ఆల్రెడీ రావడం జరిగింది. దాంట్లో రైతులు 4 లక్షల వరకు ఆల్రెడీ అన్ని రకాల ప్యాకెట్స్ కూడా కొన్నారు. 128 రకాల ప్యాకెట్స్ ఉన్నాయి. ఇంకా బ్యాలెన్స్ 6,40,000 ప్యాకెట్స్ కూడా కొంటారు, ఎందుకంటే మాన్సూన్ కూడా తొందరగా రాబోతున్నాయి. ముఖ్యంగా వాళ్ళకి ఇది రాశి సంబంధించిన ఒక వెరైటీకి ఎక్కువ డిమాండ్ ఉంది. సో వాటి గురించి కూడా రైతుకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కంపెనీ వాళ్ళు కూడా ఇంకా 90,000 ప్యాకెట్స్ పంపిస్తున్నారు. సో అది 2 జూన్ నుంచి అందుబాటులో ఉంటాయి కాబట్టి రైతులకి అందుబాటులో ఉంటాయి, అది కూడా చెప్పడం జరిగింది. రైతులు కూడా అది వాళ్ళకి సంజాయించడం చేయడం జరిగింది. ఇక డీలర్ తరఫు నుంచి కూడా ఒకటి వాళ్ళకి ఏం కోరుతున్నామంటే, ఇక్కడ ఒక పాయింట్ కాకుండా మరి జయనాథ్, బేలా, భీంపూర్, తర్వాత మనకి ఇక్కడ తాంసీ, తాళమడుగు, ఈ 5 మండలాల నుంచి కూడా రైతులు వస్తున్నారు కాబట్టి అక్కడ కూడా ఒక పాయింట్ పెట్టాలి. అది కూడా ఒక డిసిజన్ తీసుకొని అక్కడ కూడా పాయింట్స్ పెడితే ఇక్కడ క్రౌడ్ కూడా తక్కువ అవుతాయి. తర్వాత ప్రతి ఒక్క గోడౌన్ పాయింట్లో కూడా మన రెవెన్యూ అధికారులు, పోలీస్ అధికారులు ఉన్నారు. ఇక్కడ ఆర్డీఓ గారు, తహసీల్దార్స్ అందరూ తిరుగుతున్నారు. పొద్దున ఎక్కడైనా రైతులకు ఏమైనా సమస్య ఉంటే వాళ్ళకి కూడా పరిష్కారం చేస్తున్నాం. రైతులు ఇప్పటికే నిన్న ఆందోళన చేసిన పరిస్థితి, ఈరోజు రైతులు ఎవరు లేరు. కలెక్టర్ అందరినీ కన్విన్స్ చేశాం. ఏంటి సార్, రైతులకు రేపు 7 తారీఖు లోపు మీరు ఇచ్చే భరోసా ఏ విధంగా ఉండకూడదు? సో ఖచ్చితంగా ఇందాక నేను చెప్పినాము 2nd to 7th
డైలీ బేసిస్లో ఎక్సెప్ట్ 4th, ఎందుకంటే కౌంటింగ్ డే ఉంటుంది కాబట్టి ఎక్సెప్ట్ 4th ఆనాడు రైతులు కూడా రాకపోవచ్చు. సో 2nd, 3rd, 5th, 6th, 7th, 8th అన్ని రోజుల్లో వాళ్ళకి రాశి 659 అందుబాటులో ఉంటాయి. దాంతోపాటు ఇంకా వేరే వెరైటీస్ కూడా చాలా ఉన్నాయి. నేను అదే రైతు కోరుకుంటున్నాము దట్ 90,000 వెరైటీ ఇంకా మనం 60,000 ఆల్రెడీ మీకు అందజేయడం జరిగింది. ఇంకా 90,000 వెరైటీ 2nd జూన్ నుంచి ఇక్కడ షాప్లో అందుబాటులో ఉంటాయి. 2nd జూన్ నుంచి మన 7th, 8th జూన్ అప్పుడు కూడా అందుబాటులో ఉంటాయి. మిగతా వెరైటీస్ ఇప్పుడు కూడా అందుబాటులో ఉన్నాయి. అన్ని గవర్నమెంట్ అప్రూవ్డ్ వెరైటీస్ ఉన్నాయి, అన్ని సర్టిఫైడ్ వెరైటీస్ ఉన్నాయి. అది కూడా దయచేసి కొనండి. ఇందాక ఇక్కడ వస్తే ఒక రైతులు మాయో కంపెనీ సంబంధించిన ఒక వెరైటీ కూడా కొని వెళ్తున్నారు. సో వాళ్ళకి ఖచ్చితంగా భరోసా ఇస్తున్నాము. వాళ్ళకి కావాల్సిన ఏవైతే పత్తి విత్తనాలు ఉన్నాయో అది మనం తొందరగా బిఫోర్ ద స్టార్ట్ ఆఫ్ ద మాన్సూన్ ఖచ్చితంగా వాళ్ళకి అందుబాటులో తీసుకొని వస్తాము. వాళ్ళకి కన్విన్స్ కూడా చేస్తున్నాము. ఇది పరిస్థితి. ప్రధానంగా అన్ని వెరైటీస్ అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా మీరు చెబుతున్న బ్రాండ్ ఏదైతే ఉందో తులసికి సంబంధించి, రాశికి సంబంధించి పూర్తి స్థాయిలో విత్తనం కూడా అందుబాటులో ఉండే విధంగా మేము చూస్తున్నాం. ముఖ్యంగా రైతులందరూ కూడా ధైర్యంగా ఉండాలి. మీకు సంబంధించిన ప్రతి గింజను అందించే విధంగా ప్రయత్నం నేను చేస్తానని జిల్లా కలెక్టర్ చెబుతున్న పరిస్థితి. అయితే తాంసీ, తలమడుగు, భీంపూర్, ఆదిలాబాదు, జైనత్ లాంటి ప్రాంతాల్లో కూడా పాయింట్స్ ఏర్పాటు చేస్తాం. ఫర్టిలైజర్ పాయింట్స్ ఏర్పాటు చేసి రైతులందరూ గుమ్మికూడకుండా, ఇబ్బంది జరగకుండా, అసౌకర్యం జరగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామని జిల్లా కలెక్టర్ చెబుతున్న పరిస్థితి. దీంతోపాటు ముఖ్యంగా ఫర్టిలైజర్కి సంబంధించిన ఇష్యూ లేకుండా ఇప్పటికే మానిటరింగ్ చేస్తున్నాం. జిల్లా అధికారుల ఆధ్వర్యంలో కోఆర్డినేషన్ చేస్తున్నాం. ఇటు పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారి, అదేవిధంగా జిల్లా అధికారి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ చెబుతున్న పరిస్థితి. అయితే ప్రధానంగా రైతులు తమ మాట విన్నందుకు ఒక రకంగా ధన్యవాదాలు చెప్పే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ఎవరు కూడా ఇబ్బంది పడద్దు. 1 నుంచి 7 తారీఖు లోపు, మళ్ళీ చెబుతున్నాను, 1 నుంచి 7 తారీఖు లోపు అన్ని విత్తనాలు అందుబాటులో ఉంటాయి. సర్టిఫైడ్ విత్తనాలు మీకు అందుబాటులో ఉండే విధంగా చూస్తున్నామని చెబుతున్నారు. అయితే బీటీ నకిలీ విత్తనాలు ఎవరు కొనద్దు, అన్ని విధాల జాగ్రత్తలు రైతులు తీసుకోవాలని ముందు నుంచే పోలీసులు, ఇటు జిల్లా అధికారి ఎప్పటికప్పుడు అవగాహన కల్పించే ప్రయత్నం అయితే చేశారు. అయితే ఈరోజు మార్నింగ్ వరుసగా ఫర్టిలైజర్ షాపులను విజిట్ చేస్తున్నారు. ఫర్టిలైజర్ షాపులకు డీలర్లు ఎవరైతే ఉన్నారో వారికి తగు జాగ్రత్తలు చెబుతున్నారు. జాగ్రత్తలు చెప్పి ఎవరు కూడా ఇబ్బంది పడకుండా అన్ని సౌకర్యాలు చేపట్టాలని చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.